నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రభుత్వం అందించిన లబ్ధి కంటే ఎంతో ఎక్కువ లబ్ధి వైసీపీ ప్రభుత్వంలో చేకూరింది అని అవన్నీ గణాంకాల ద్వారా ఎవరు కావాలన్నా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తూ ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామం నుండి గ్రామ వైసీపీ నాయకులు నెక్కంటి వెంకటరాయుడు బుజ్జి గొడవర్తి వెంకన్న మెహర్ తదితరుల ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత తమకు ఇటీవల వచ్చిన ఓటు హక్కు ద్వారా తమ మొదటి ఓటు చెర్ల జగ్గిరెడ్డికి వేస్తామని తెలియజేశారు. పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మనందరూ సిద్ధమేనా? సిద్ధమేనా? గట్టిగా చెప్పాలి. సిద్ధమేనా? మనందరూ సిద్ధమేనా? హలో హలో తదుపరి ఎమ్మెల్యే చాలా కార్యక్రమాలను మరి గ్రామాల్లోకి ఆహ్వానించి ఇవాళ ఏదైతే మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు మరి ఆ పార్టీని వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో పేదల యొక్క ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం మరి ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ గారికి అండగా దండగా మేము అందరూ ఉంటాం. మీరు ఒంటరి వారు కాదు. గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మీరు చేసిన సంక్షేమ ఫలాలు మా చేతి కింద నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాయి. మా గుర్తు దిగింది. ఆ విశ్వాసం అభిమానం చూపిస్తూ రేపు పెత్తందారుల మీద యుద్ధం చేయడం కోసం, మళ్ళీ పేదల ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, మళ్ళీ మన పిల్లలకి మంచి చదువులు చెప్పించడం కోసం మేమందరం నీకు అండగా దండగా నిలబడతామని చెప్పి మీ అందరూ ఈరోజు ఒకటే ఈరోజు పెదపల్లి గ్రామంలో ఒక పండగ వాతావరణంలో మరి మాకు అండగా నిలబడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నా. అలాగే మరి కొత్తగా ఓట్లు ఇచ్చినటువంటి చెల్లెమ్మలు మరి మొదటి ఓటు మరి వీళ్ళు ఊగుతున్నారు. అలాగే శ్రమజీవులుగా ఉన్నటువంటి వారు ఏదైతే మరి బోరు పనులు చేసుకుని లేదా వారి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు నెట్టుకు రావడం కోసం కష్టపడి చెమట వచ్చి మరి ఈ రోజున మళ్ళీ పెదపల్లిలో ఉన్నటువంటి వారంతా ఆ రకంగా శ్రమజీవులంతా కూడా
మీ వెనకాల ఉంటాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటానే విధంగా మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం తప్పనిసరిగా నాకు బలంగా నిలబడుతోంది. మీ అందరి అండతో మళ్ళీ రేపు సిద్ధంగా యుద్ధానికి ముందుకు పోతూ ఉన్నాం. జగన్మోహన్ గారు అవసరమైనటువంటి 14 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మనందరూ ఇచ్చారు. ఆయనకి నిధులు ఇచ్చారు, ఆయనకి హోదా ఇచ్చారు, అనుభవించారు, అన్ని ఇచ్చారు. కానీ ఈరోజు 14 సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి, నేను గతం మాదిరిగా జన్మభూమి కమిటీలు పెట్టి మరి పరిపాలన గతంలో మాదిరిగా చేస్తానని చెప్పి చెప్పలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అయితే 4.5 సంవత్సరాల్లో నా ప్రభుత్వం మీ అందరికీ నచ్చితేనే, నా వల్ల మీకు మంచి జరిగితేనే, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనేటువంటి మాట ధైర్యంగా దేశంలో చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా మరి ఏదైతే 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మాకు అందాయి. తప్పనిసరిగా మేము ఈ పార్టీలో మీతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి సొంత అక్క జిల్లాల ఆడపడుచులుగా, అన్నదమ్ములుగా ఈరోజు నన్ను జగన్ని ఒంటరివాడిని చేయకుండా మేమందరం మీతో పాటు ఉన్నాం, పదవి ముందుకు అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి సోదరీమణులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. సాదర స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పటి నుంచి రాబోయేటువంటి కాలంలో కూడా మీ అందరి యొక్క బాగోగులు మా బాధ్యత అని చెప్పి సందర్భంగా మనం అందిస్తున్నాం. ఎందుకు మాట చెప్తున్నానంటే మీ అందరూ చూశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరు పెత్తందారీ వ్యవస్థ. ఎవరికైనా ఏదైనా కావాలంటే డబ్బున్న వాళ్ళ దగ్గరకో, పెత్తనం చేసే వాళ్ళ దగ్గరకో మనందరం వెళ్ళి కూర్చుని వాళ్ళ గుమ్మాల దగ్గర కూర్చుంటే వారికి నచ్చితే, వారికి ఇష్టమైతే ఇచ్చేటువంటి పరిస్థితి వారి పరిపాలన. ఈరోజు జగన్మోహన్ గారి పరిపాలన ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఈ రాష్ట్రంలో పుట్టావు, ఈ భూమి పుట్టావు, నీకంటూ హక్కు ఉంది, ఈ ప్రభుత్వానికి చేసిన బాధ్యత ఉంది. నీకు ఏదైనా కావాలంటే స్వచ్ఛవలయానికి వెళ్ళి అవసరమైతే నీకున్న అర్హత కార్డులు ఇచ్చి నీకు వయసు వస్తే 60 సంవత్సరాల వయసు నిండితే పెన్షన్ తీసుకునే హక్కు జగన్మోహన్ గారు ఇస్తున్నారు. అది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన. చాలా మంది కడుపు మంటగా ఉంది. జగన్మోహన్ గారు వచ్చి పేద పిల్లలకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పించేస్తున్నాడు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఏదైనా చేసే విధంగా ఈ పేద వర్గాల వరకు పిల్లలు ఉన్నారు. అటువంటి వారి పిల్లల్ని మా పిల్లల పక్కన కూర్చోబెట్టి మాకంటే ఎక్కువ చదువులు మా పిల్లలు చదువుకున్నట్టే ఇంగ్లీష్ మీడియం చదివేసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలవరపడిపోతున్నారు. దాన్ని ఎదుర్కొని జగన్మోహన్ గారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలని ధీటుగా అవకాశం ఇస్తే ఏదైనా మా పిల్లలు కూడా సాధిస్తారనే విధంగా ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త వ్యవస్థని, మరి కొత్త ప్రణాళికల్ని కూడా జగన్మోహన్ గారు తీసుకొచ్చారు. ఏదైతే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, మరి ఏదైతే పేదరికం అనేటువంటి దాన్ని కేవలం విజ్ఞానంతో మనం మాత్రమే మాట చెప్పాం. ఎవరైతే కూలి పని చేసుకునే వారి బిడ్డ కూలి పని చేసుకునే వాళ్ళ మిగిలిపోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పసిపిల్లల యొక్క చేతుల్లో మంచి పుస్తకాలు పెట్టి వారి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారు చేయాలని ఆలోచన జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. కాబట్టి సోదరులారా, గడిచిన 4.5 సంవత్సరాలు ఎవరిని ఆశించకుండా, ఎవరిని వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర కాపురాలు చేయకుండా, మరి ఎవరికైతే అర్హత ఉందో వారికి పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టి మన ఇంటికి అందించిన నేత జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్పుకున్నాం.